హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే ఆంధ్ర స్టైల్లో గుత్తి వంకాయ ఎలా చేసుకుందామో చూద్దాము. దీనికి ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులోనికి 1 టేబుల్ స్పూన్ పల్లీలను వేసి ఇలా ఫ్లేమ్ని లోలో ఉంచుతూ ఈ పల్లీలను బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పల్లీల పొట్లు అనేది చిట్టేంత వరకు ఈ పల్లీలను ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మరలా అదే ప్యాన్లోనికి 1 టేబుల్ స్పూన్ ధనియాలను వేసి లైట్గా ఫ్రై చేసుకున్నాక అందులోనికి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ నువ్వులను కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి కొంచెం ఫ్రై అయ్యాక అందులోనికి 1/2 ఇంచు చెక్క, 3 లవంగాలు, 2 యాలకులను కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకున్న మొత్తాన్ని పక్కన పెట్టేసుకొని చల్లార్చుకోవాలి. ఇలా చల్లారినాక ఈ మిశ్రమాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని అందులోనికి మనకు రుచికి సరిపడా కారము యాడ్ చేసుకోవాలి. అలానే అందులోనికి మనం 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా కొబ్బరి పొడిని కూడా యాడ్ చేశాక అందులోనికి 1/2 ఇంచు పసుపును కూడా యాడ్ చేసి మళ్ళీ దాంట్లోనికి మనము రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా అన్నీ యాడ్ చేశాక దీంట్లోనికి ముందుగా కడిగి నానబెట్టుకున్న చింతపండును కూడా వేసి అందులోనికి 10 తెల్లగడ్డలు, అలానే కొంచెం అల్లంను, అలానే ముందు పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలను వేసి ఇలా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వంకాయలను తీసుకొని ఈ వంకాయలకి వెనకాల ఉండే కాడను కట్ చేసుకొని ఈ వంకాయని నేను చూపిస్తున్న విధంగా 4 పీసులు వచ్చేలాగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న వంకాయలను ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఆ బౌల్లో వేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా వంకాయలను అన్నింటినీ కట్ చేసి అలానే పక్కన పెట్టేసుకున్నాక ఇప్పుడు కర్రీ కోసం ఒక టమాటా, ఒక ఆనియన్ను తీసుకొని నేను చూపిస్తున్న విధంగా స్మాల్ స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న టమాటాను, ఆనియన్ను పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాను వంకాయలని కట్ చేసుకున్నాం కదా అందులోనికి స్టఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ను యాడ్ చేయాలి. ఆయిల్ హీట్ ఎక్కాక ఇందులోనికి మనం ముందుగా స్టఫ్ చేసుకున్న వంకాయలను వేసి ఈ వంకాయలను క్యాప్ పెట్టి 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ వంకాయలు 2 మినిట్స్ పాటు ఫ్రై అయ్యాక ఇప్పుడు క్యాప్ తీసేసి ఆ వంకాయలను మరొక వైపుకు షిఫ్ట్ చేసుకోవాలి. ఇలా వంకాయలను అటు ఇటు షిఫ్ట్ చేసుకుంటూ ఒక 5-10 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే ఈ వంకాయలు అనేవి బాగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు ఈ వంకాయలు బాగా ఫ్రై అయ్యాక వీటిని ఒక ప్లేట్లోనికి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోనికి మనము ముందుగా కట్ చేసుకున్న ఆనియన్ను కూడా వేసి లో ఫ్లేమ్లోనే ఉంచుతూ ఆనియన్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అయ్యాక ముందుగా కట్ చేసుకున్న టమాటాను కూడా వేసి ఈ మొత్తం మిశ్రమాన్ని క్యాప్ పెట్టేసి ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే టమాటా అనేది ఇలా మెత్తగా సాఫ్ట్గా ఫ్రై అయిపోతుంది. ఇలా ఫ్రై అయిన టమాటాలోనికి మనం ముందుగా స్టఫ్ చేయంగా మిగిలిన మసాలా ఉంటుంది కదా, ఆ మసాలానంతటినీ కూడా ఈ టమాటా మిశ్రమంలోనికి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ మిశ్రమం అంతా పచ్చివాసన పోయేంత వరకు ఇలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లోనికి మనకి ఉప్పు, కారం చెక్ చేసుకొని రుచికి సరిపడా సాల్ట్ను, కారంను కూడా యాడ్ చేసుకొని ఇది మిశ్రమం మొత్తం పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనికి ముందుగా మనం ఫ్రై చేసుకున్న వంకాయలను కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 మినిట్స్ పాటు ఫ్రై అయ్యాక ఇందులోనికి మనకి గ్రేవీకి తగినన్ని వాటర్ను పోసుకోవాలి. నేనైతే 1 గ్లాస్ వాటర్ని పోస్తున్నాను. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతటిని క్యాప్ పెట్టేసి బాగా బాయిల్ చేసుకోవాలి. వంకాయలన్నీ మెత్తగా ఉడికితే కర్రీ అనేది రెడీ. ఇప్పుడు కొంచెం కొత్తిమీరను వేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తే టేస్టీ ఎమ్మి గుత్తి వంకాయ అనేది రెడీ. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.